జీవితంలో ఎలాంటి పొరపాట్లు మన జీవితాల్లో కలిగి ఉండకూడదో ఒక 3 విషయాలు చెప్పాలని నేను ఆశపడతా ఉన్నా. సో, మరి దయచేసి ముందుకు వెళదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ దినాన దేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నటువంటి మాటలను మనం కొద్ది నిమిషాలు శ్రద్ధగా విందాం. భక్తి జీవితంలో చేసే చిన్న చిన్న పొరపాట్లు చాలా నష్టాలని చవిచూసే విధంగా మనల్ని చేస్తాయి. సో, ఆ విషయాల్లోకొస్తే ఏంటి ఆ చిన్న చిన్న పొరపాట్లు? ఇవాళ 3 విషయాలు చెప్పాలనుకుంటున్నా. ఒకటి సోమరితనం. భక్తి జీవితంలో ఏముండకూడదు? గట్టిగా చెప్పాలి. గట్టిగా చెప్పాలి. భక్తి జీవితంలో పొరపాటే సోమరితనం. పర్లేదులే, లేజీనెస్, చేద్దాంలే, వెళ్దాంలే, ప్రేయర్ చేసుకోవచ్చులే, బైబిల్ చదువుదాంలే, పర్వాలేదులే, కాసేపు పడుకుందాంలే. సో, సోమరితనం అనేది భక్తి జీవితంలో చాలా భయంకరమైన నష్టాన్ని నీ జీవితంలో కలిగిస్తది. నంబర్ 1. సో, నంబర్ 2 నేత్రాశ. ఈ కన్ను భక్తి జీవితంలో రకరకాలమైనవన్నీ మన కళ్ళ ముందు పెడతా ఉంటది. సో, ఈ కన్ను ఆశించిన దాన్ని గనక నువ్వు ఈ కన్ను ఆశపడిందని చెప్పి కంటి యొక్క ఆశ తీర్చుకుందాం అనుకుంటే దానివల్ల కూడా నువ్వు చాలా నష్టాలు చవి చూడాల్సి వస్తది. నంబర్ 3 అసూయ. చెప్పండి ఏంటిది? అసూయ. నీ తోటి సహోదరి, సహోదరుడు కొంచెం మంచి బట్టలేసుకున్నా, కొంచెం వాళ్ళొక ఉన్నత స్థాయిలో ఉన్నా, స్థితిలో ఉన్నా, వాళ్ళ పరిస్థితి కొంచెం బ్లెస్సడ్‌గా ఉన్నా, వాళ్ళు దీవించబడిన వ్యక్తులుగా ఉంటే వాళ్ళ మీద నువ్వు అసూయ పడుతున్నావా? అది నీ ఇంటి ముందు వాళ్ళైనా, నీ ఇంటి ఎనకమాలోళ్ళైనా, నీ ఇరుగు పొరుగోళ్ళైనా, నీ బంధువుల్లోనైనా, నీ స్నేహితుల్లోనైనా, నీ ఇంటి వారిలోనైనా సరే, నీ సొంత తండ్రుల మీద గాని, నీ అన్నదమ్ముల మీద గాని నువ్వు అసూయ పడుతున్నావా? ఆ అసూయ నీ జీవితంలో, భక్తుల జీవితాలలో, భక్తి జీవితాన్ని కలిగి జీవించే వారి జీవితాల్లో చాలా భయంకరమైన నష్టాలను చవి చూడాల్సి వస్తది. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. నంబర్ 1 ఏంటంట? సోమరితనం. ఏంటిది? సోమరితనం గురించి మనం కొన్ని విషయాలు. నంబర్ 2 ఏంటది? నేత్రాశ. నంబర్ 3 అసూయ.